నటి, మోడల్ శోభితా ధులిపాల పలు చిత్రాల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక గత ఏడాది 'మంకీ మ్యాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ ఏప్రిల్‌లో విడుదలై మంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. శోభిత పర్సనల్ లైఫ్ విషయానికొస్తే గత కొన్నేళ్ల నుంచి నాగ చైతన్యతో ప్రేమలో ఉన్న ఆమె పెద్దలను ఒప్పించి గత ఏడాది ఏప్రిల్ 4న వివాహ బంధంలో అడుగుపెట్టింది. ఇక పెళ్లి తర్వాత నుంచి సినిమాలు ప్రకటించకుండా పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. అక్కినేని ఇంటికి కోడలు కావడంతో అమ్మడు క్రేజు భారీగా పెరిగిపోవడంతో అతిశయోక్తి లేదు. శోభిత సినిమాలు చేయనప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ చైతూతో వెకేషన్స్ వెళ్తూ ఫోటోలు షేర్ చేస్తోంది. తాజాగా శోభిత ఓ గుడ్ న్యూస్ ప్రకటించింది. తాను నటించిన 'మంకీ మ్యాన్' బాఫ్టా ఆమోదం పొందడంతో పాటు రటెన్ బోమా టోఫు బెస్ట్ రివ్యూడ్ మూవీగా అగ్రస్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. బ్రిటిష్ దర్శకుడు, నిర్మాత దేవ్ పటేల్ అవార్డు అందుకున్నట్లు తెలిపింది. అయితే 'మంకీ మ్యాన్' బెస్ట్ యాక్షన్ అండ్ అడ్వెంచర్ మూవీస్‌లో కేటగిరీలో గెలుపొందినట్లు తెలుపుతూ, నేను కలలు కంటున్నాను అనిపిస్తుంది. 2024 బాఫ్టా నామినేషన్‌లో యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్‌గా 'మంకీ మ్యాన్' నిలిచింది అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్ కావడంతో అది చూసిన నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతూ ఫైర్ కామెంట్స్ షేర్ చేస్తున్నారు.